హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో అయితే గుమ్మడికాయ వడియాలు ఎలా ఈజీగా పెట్టుకోవాలో చూద్దాము. అది కూడా కొలతలతో చాలా సింపుల్గా. సాయం చేసేవారు ఒక్కరుంటే చాలు, గుమ్మడికాయ ఎంత పెద్దదైనా సరే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది బూడిద గుమ్మడి అంటారు, యాష్ పంప్కిన్. ముందుగా ఈ గుమ్మడికాయని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, పాదు మొత్తం ఎండిపోయిన తరువాత మాత్రమే కోసిన కాయను మనం ఎంపిక చేసుకోవాలి. మార్కెట్లో అయితే అలాంటి కాయలే అమ్ముతారు మ్యాక్సిమం. మన వీధుల్లో మనకు తెలిసిన వారు తెచ్చారంటే అది ఏ టైంలో కోసారో తెలుసుకొని దాన్ని బట్టి మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవాలి. వడియాలకి ఖచ్చితంగా చాలా ముదరకాయ ఉండాలండి. కోస్తుంటే తెగనంత ముదరగా ఉండాలి. అంటే కొబ్బరికాయ కోసేటప్పుడు ఎలా అయితే గట్టిగా ఉంటుందో అలా ఉండాలి గుమ్మడికాయ. అప్పుడు మనకు వడియాలు అనేది చాలా చక్కగా వస్తాయి, నిలవ కూడా ఉంటాయి. ఎక్కువ నీరు రాకుండా కండ ఎక్కువగా ఉండి గట్టిగా ఉండే కాయని ఎంచుకోవాలి. ఆ కాయని స్టీల్ పీచుతో కానీ కొబ్బరి పీచుతో కానీ పైనున్న బూడిదంతా పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత నీరంతా పోయే వరకు పక్కన పెట్టి పొడి బట్టతో తుడుచుకోవాలి. పొడి బట్టతో తుడుచుకున్న తర్వాత వీడియోలో చూపించిన సైజెస్లో ముక్కలు కోసుకోవాలి. చిన్న ముక్కలు కోసుకోవడానికి చాలా టైం పడుతుందండి. కత్తిపీట చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ఈ గుమ్మడికాయ ముక్కలు కొయ్యగలం. చాకుతో కొయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే నేను ట్రై చేశాను. నేను కూడా ఈ కత్తిపీటతోనే కొయ్యడం జరిగింది. ఇలా ముక్కలు కోసిన తర్వాత 2 భాగాలుగా నేను తీసుకోవడం జరిగింది. పిండి వడియాల కన్నా ఈ గుమ్మడి వడియాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ గుమ్మడి వడియాలు దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. అర చెంచా చొప్పున పసుపు వేసి కలుపుకుంటున్నాను. మొత్తం కాయకి 1 చెంచా పసుపు అయితే సరిపోతుంది. ఈ పసుపు కూడా ఇంటిలో తయారు చేసుకున్న పసుపు మాత్రమే వాడుతున్నామండి. ఇలా పసుపు కలిపిన తర్వాత మరొక అర చెంచా చొప్పున మెత్తన ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువ వేయకుండా జస్ట్ చప్పదనం రాకుండా మాత్రమే కొంచెం వేసి కలుపుకోవాలండి. ప్లస్ వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది బయటకు రావడానికి ఈ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మొక్క చప్పగా ఉండకుండా వడియాలలో రుచి రావడానికి కూడా ఇప్పుడు వేసే ఉప్పు ఉపయోగపడుతుంది. చాలా తక్కువ వేసుకోవాలి. మొత్తం ఈ ముక్కలన్నిటికి 1 చెంచా మెత్తన ఉప్పు మాత్రమే వేయడం జరిగింది. ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పల్చటి పొడి బట్ట తీసుకొని ఒక పాత్రలో బట్టను పెట్టుకొని ఆ పాత్రలో ఆ బట్ట పైన ఈ ముక్కలన్నీ వేసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా మూటలాగా కట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు రాత్రి చేసుకోవాలి. ఇలా మూటలాగా పెట్టుకున్న తర్వాత అదే పాత్రలోని ఒక గిన్నెను బోర్లించిన గిన్నెపై ఈ మూటను పెట్టి పైన పత్రం పెట్టాలి. పత్రం అంటే రాయండి, బరువైంది ఏదన్నా పెట్టచ్చు. ఈ ముక్కలలో ఉన్న నీరు కొంచెం బయటకు అనేది వస్తుంది, అందుకని ఈ ప్రాసెస్ చేస్తారు. ఇలా ముక్కల్ని నైట్ అంతా ఉంచాలి, ఉదయాన్నే వడియాలు పెట్టుకోవాలి. అదే సమయంలో ఇప్పుడు పొట్టు మినపప్పు నానబెట్టుకుందాము. మనం తీసుకున్న గుమ్మడికాయ దగ్గర 3 కేజీలు ఉంటుందని అంచనా వేశారు. ఇలా 3 కేజీల గుమ్మడికాయకి 1.5 కేజీన్నర మినపప్పు అయితే పడుతుంది. పొట్టు మినపప్పు తీసుకోవాలి, అదే రుచిగా ఉంటుంది, గుల్లగా వస్తాయి. 1.5 కేజీన్నర పొట్టు మినపప్పులో 3 లోటాల నీళ్ళు వేసి నైటే నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత పండు మిరపకాయలు 25 నుంచి 30 పండు మిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో జీలకర్ర వేయలేదండి. ఉదయం లేచి పప్పు కడిగి పప్పు అయితే గ్రైండర్లో రుబ్బించడం కూడా జరిగింది. పొట్టు మినపప్పులో పొట్టును బాగా కడిగి మినపప్పును గ్రైండర్ పట్టుకోవాలి. రుబ్బు రోలు ఉంటే రుబ్బు రోల్లో కూడా రుబ్బుకోవచ్చు. వాటర్ ఎక్కువగా వేయకుండా గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకు వడియాలకు సూట్ అవుతుంది మినపరుబ్బు. ఇప్పుడు రుబ్బిన మినపరుపులో మనం ముక్కలుగా కట్ చేసి మూట కట్టిన గుమ్మడి ముక్కలను వేసుకోవాలి. అస్సలు నీరు రాలేదండి.
మొత్తం నీరు కలిపి చిన్న టీ గ్లాస్ వచ్చింది. చాలా తక్కువ వచ్చింది. కాయ అయితే చాలా బాగుందండి. బాగా ముద్రగా ఉంది. ముద్రగా ఉన్న గుమ్మడికాయలో నీరు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటి కాయలు గుమ్మడి వడియాలకి బాగుంటాయి. ముక్కలు మినపరుబ్బు రెండు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మాత్రమే పండుమిర్చి మిశ్రమం వేయాలండి. లేకపోతే ఎక్కువసేపు కలిపితే మనకు చేయి కూడా మంట వస్తుంది. అందుకని పండుమిర్చి మిశ్రమం చివరిలో వేసుకోవాలి. ప్లస్ అదే టైంలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మెత్తన ఉప్పు మాత్రమే వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటే కలవదు కదా. ఈ పదార్థాలు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఉప్పు వేసుకునేటప్పుడు తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే గుమ్మడి ముక్కలు మినపరుబ్బు ఇవన్నీ ఎండిన తర్వాత చాలా తక్కువ అయిపోతాయి. అప్పుడు ఉప్పు అనేది ఎక్కువగానే అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా వడియాలు పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి. అంతంత కూడా వద్దామా చూడమ్మా. ఎందుకంటే ఈ వడియాలు ఆరటానికి 2 రోజుల సమయం పడుతుంది. మొదటిసారి షీట్ మీద పెడుతున్నారండి. క్లాత్ మీద పెడితే తీసేటప్పుడు సరిగ్గా రావని చెప్పడం వల్ల చిన్న షీట్ ముక్కుంటా దాని మీద పెట్టారు. ముందు అది సరిపోలేదు. చివరికి మరలా క్లాత్ మీద పెట్టడం జరిగింది. క్లాత్ మీద అయినా సరే లైట్గా తడిపితే ఈజీగా వచ్చేసాయి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సాయంత్రానికి ఎలా ఆరిపోయాయో చూడండి. రేపు మధ్యాహ్నానికి పూర్తిగా ఆరిపోతాయి. 1.5-2 రోజుల్లో గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోతాయి. కేజీ గుమ్మడికాయకి 1/2 కేజీ మినపప్పు ఖచ్చితంగా వేయాలండి. ఇలాంటి కొలత చూస్తే మీకు వడియాలు చాలా బాగా వస్తాయి. ఇది అన్నంలోకే కాకుండా చక్కగా టైంపాస్గా అయినా ఈవినింగ్ టీ టైంలో స్నాక్లకు కూడా మనం తినొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న గుమ్మడికాయ వడియాలు ఈజీగా ఇలా పెట్టేయండి. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ గుమ్మడి వడియాలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.